రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కులు పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి కంపెనీ ద్వారా సివిల్స్ అభ్యర్థులకు ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. మెయిన్స్ కు అర్హత సాధించిన 135 మందికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు సీఎం రేవంత్. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. 90 రోజుల్లో 30,000 మందికి నియామక పత్రాలు అందించామని, మరో 35,000 ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేయబోతున్నామని చెప్పారు. 15 రోజుల్లో అన్ని యూనివర్సిటీలకు వీసీల నియామకం జరుగుతుందన్నారు రేవంత్. సంగారెడ్డి ఐఐటి క్యాంపస్ లో డ్రైవర్లెస్ వెహికల్ లో ప్రయాణించారు మంత్రి శ్రీధర్ బాబు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఐఐటి డైరెక్టర్ మూర్తి. ఐఐటి విద్యార్థులు రూపొందించిన డ్రైవర్లెస్ కార్ అద్భుతంగా ఉందన్నారు శ్రీధర్ బాబు. ఈ టెక్నాలజీ మన దేశానికి ఎంతో గర్వకారణమన్నారు ఆయన. కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నిబంధనల ప్రకారమే తమ ఫామ్ హౌస్ ఉందన్నారు. దమ్ముంటే కేటీఆర్ తనపై ఆరోపణలు నిరూపించాలన్నారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి. బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల దగ్గరకు వెళ్లి బీజేపీ పార్టీ పెట్టుకున్న టార్గెట్ ని పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేలా చూడాలని కోరారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మల చెరువుని ఎవరో ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీజేపీ సీనియర్ నాయకుడు అందేల శ్రీరాములు యాదవ్. అనేక చెరువులు కబ్జాకు గురవుతున్న స్థానిక ఎమ్మెల్యేకి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. హైడ్రా వచ్చి పేదల ఇళ్లను కూల్చడం కాదు, దాని వెనకున్న బడాబాబుల లెక్క తేల్చాలన్నారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో సిఐడి ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఫేక్ బిల్లులతో డబ్బులు తీసుకున్నాయి 28 ఆసుపత్రులు. ఫోర్జరీ, చీటింగ్ పై 17 కేసులు నమోదయ్యాయి. 4 అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీస్. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. పీసీసీ అధ్యక్ష పదవిపై ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. పీసీసీ అభ్యర్థిని ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ టీం చర్చలు జరిపింది. అందరూ కలిసి మహేష్ కుమార్ గౌడ్ని ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయనతో పాటు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హస్తనకు వెళుతున్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రేపు కోర్టులో విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతల బృందం ఢిల్లీకి వెళుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయిన పరిపాలనలో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇప్పటికీ 70% మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదన్నారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ వాగ్దానాన్ని వారం రోజుల్లో అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలో పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల్ని తొలగిస్తున్నారు రెవెన్యూ అధికారులు. కూల్చివేతల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారంటూ ఆరోపించారు. కూల్చివేతల్ని వెంటనే ఆపాలని బాధిత యువకుడు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశాడు. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే తమ ఇంటిని ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించాడు. చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 33 జిల్లాల్లో ఎక్కడైనా చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. హైడ్రాపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. హైడ్రాతో సీఎం రేవంత్ చెరువుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఈ పని ఎందుకు చెయ్యలేకపోయిందంటూ ప్రశ్నించారు. అప్పట్లో చెరువులు కబ్జాకు గురైతే ఎవరూ పట్టించుకోలేదని, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేశారని మండిపడ్డారు. హైడ్రా చర్యలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువుల పరిరక్షణకి హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే చెరువుల ఆక్రమణలు తెలియక కొనుగోలు చేసిన పేద మధ్యతరగతి వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుంది అంటూ ప్రశ్నించారు. మైసమ్మ చెరువులో ఉన్న రాజీవ్ గాంధీ నగర్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు మంజూరు చేసిందని, అక్కడ హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మాధవరం ప్రశ్నించారు.
హైడ్రాను స్వాగతిస్తున్నామన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పేద మధ్యతరగతి వారి ఇళ్లను కూల్చేస్తున్నారని, పేదలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు. చెరువుల్లో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేస్తున్నాయని, కూల్చివేతలకు ప్రభుత్వ కార్యాలయాలతో కార్పొరేట్ శక్తులు ముడిపెడుతున్నాయని అన్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశం పెట్టాలన్నారు నారాయణ. ఆర్మూర్లోని కుమార్ నారాయణ భవన్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు సమావేశం నిర్వహించారు. షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. రైతు భరోసా ఎకరానికి 7,500 ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కాలయాపన కోసమే ప్రభుత్వం యాప్లు పెట్టిందన్నారు. ఆర్మూర్ రైతులు ఏ ఉద్యమానికైనా సిద్ధమే అంటూ హెచ్చరించారు. అనిత అసమర్థ హోంమంత్రి అని, బాధ్యతల నిర్వహణలో ఆమె పూర్తిగా విఫలమైందన్నారు వైసీపీ మహిళా అధ్యక్షురాలు పరుదు కళ్యాణి. వైసీపీ జగన్ పై విమర్శలే అనిత ఎజెండాగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారామె. రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, గండికోటలో హోటల్స్, రిసార్ట్స్ నిర్మాణానికి ఒబరాయ్ సంస్థ ముందుకొచ్చిందన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక ప్రాంతాలని కలిపి పిచ్చుకలంకలో రిసార్ట్స్ నిర్మిస్తే బాగుంటుందని సూచించామన్నారు. మదనపల్లి హాన్స్లీ హిల్స్ లో టూరిజం అభివృద్ధి చేయాలని కోరామన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ తో సతమతమైపోతోందన్నారు మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రానికి ముందుగా పరిశ్రమలు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి నారాయణ. సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం ఆయనకు అలవాటన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. కేసులకు భయపడే మనిషిని కాదన్నారు. సోమిరెడ్డి కెపాసిటీ ఏంటో తెలుసుకుని వ్యవహరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటున్నారు పురంధేశ్వరి. కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్న ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కొంత సమయం పడుతుంది అన్నారు. 5 ఏళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డ జనానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విముక్తి లభించిందన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా రాజమండ్రి గోపాల్ నగర్ లో ప్రత్యేక పూజల తరువాత పురంధేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఫైల్స్ దగ్ధం ఘటనల్లో ఉద్యోగులు దోషులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. తమ ఉద్యోగులంతా భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా ఏ ఉద్యోగి ఫైల్స్ తగలబెట్టలేదన్నారు. మదనపల్లి ఫైల్స్ దహనం కేసు విచారణలో ఉందని, ఉద్యోగులపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు బొప్పరాజు. అంబటి రాంబాబుపై జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు విమర్శలు చేశారు. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టికెట్లు అమ్ముకునే వ్యక్తి అన్నా క్యాంటీన్ల గురించి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపటి నుంచి 3 రోజుల పాటు వరంగల్, యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. రేపు యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్న ఆయన అక్కడి నుంచి నేరుగా ములుగు జిల్లాకు వెళ్తారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపించిన అవార్డు గ్రహీతలతో సమావేశమవుతారు. మేడ్చల్ జిల్లా వెంకటాపూర్లో పల్లాకు చెందిన నీలిమా మెడికల్ కాలేజీ ఎదుట పలువురు స్థానికులు ఆందోళనకు దిగారు. తమ భూమి కబ్జా చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని సిరుగుప్ప క్రాస్ వద్ద హెచ్పీ పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోల్ కలకలం రేపింది. పెట్రోల్ పోసుకొని 1 కిలోమీటర్ దాటే లోపే ద్విచక్ర వాహనాలు ఆగిపోతున్నాయని బాధితులు మండిపడుతున్నారు. ఆదోని సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పెట్రోల్ బంకుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లేపల్లిలో తనిఖీలు చేశారు పోలీసులు. ఒడిశా మల్కాన్గిరి నుండి వరంగల్ కి తరలిస్తున్న ₹1 కోటి విలువ చేసే 912 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 2 అదుపులోకి తీసుకున్నారు. మరో 5 పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు. నిందితుల నుంచి 4 సెల్ ఫోన్లు, ₹15,000 నగదు సీజ్ చేశామని చెప్పారు ఎస్పీ దీపిక. మత్తు పదార్థాల నిర్మూలనకి నార్కోటిక్ టీం పనిచేస్తుందన్నారు క్రైమ్ డీసీపీ హరికృష్ణ. 120 మందిని అదుపులోకి తీసుకుని 35 కేసులు నమోదు చేశామన్నారు. 200కు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఏరియాల్లో నిఘా పెట్టామన్నారు. ప్రజల్లో అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. డ్రగ్స్ వినియోగదారులకు హైదరాబాద్ సిపి వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ తో పట్టుబడితే కేసులు పెడతామన్నారు. ఇకపై డ్రగ్స్ వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. డ్రింక్స్ లో డ్రగ్స్ కలిపి అలవాటు చేస్తున్నారని, అలాంటి వారిపైన కూడా కేసులు పెడతామని హెచ్చరించారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.
డెంగ్యూతో 3 ప్రాణాలు కోల్పోవడం జనాల్ని భయాందోళనకు గురి చేస్తోంది. పారిశుద్ధ్య లోపంతోనే జ్వరాలు పెరుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. దోమల నివారణకి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు ఎస్సీ కాలనీలో గత 20 రోజులుగా జ్వరాలు పీడిస్తున్నాయి. గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోయి దుర్వాసన, దోమలు విజృంభిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకని దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోకులంలో దేవస్థానం తరఫున ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు గోపూజ చేశారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తుల తాకిడి నెలకొంది. స్వామివారికి మహాన్యాసపూర్వ ఏకాదశి రుద్రాభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం కోడె మొక్కుల్ని చెల్లించుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో టీజ్ పండుగ ఘనంగా నిర్వహించారు. గిరిజన మహిళలు గోధుమల్ని 9 రోజులు బుట్టలో నానబెట్టి బుట్ట వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. 9వ రోజు బుట్టను నెత్తిపైన ఎత్తుకొని నిమజ్జనం చేసేందుకు డాన్సులతో టీజ్ పండుగను జరుపుకున్నారు. హైదరాబాద్ లోని బోయినపల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 8,05,00,000 రూపాయల విలువైన 8.5 కిలోల ఎఫిటమైన్ డ్రగ్స్ స్వాధీనపరుచుకున్నారు. 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద కార్, 3 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాద్ గ్రామంలో అగ్ని ప్రమాదవశాత్తు 3 ఇళ్లకు నిప్పంటుకుని వస్తువులు, సామాగ్రి దగ్ధమైపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మంటల్ని అదుపు చేస్తున్నారు ఫైర్ టీం. ఇళ్లకు తాళం వేసి ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అల్లూరు జిల్లా చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో దట్టంగా పొగ కమ్ముకుంది. దీంతో గర్భిణీ స్త్రీలు, రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. బాపట్ల జిల్లా కర్లపాలెం పంచాయతీ లంకకట్ట కాలువ దగ్గర ప్రమాదవశాత్తు 9 పూరిళ్లు దగ్ధమైపోయాయి. మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు గ్రామస్తులు. సంఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాద బాధితుల్ని కలిశారు తహసీల్దార్ వెంకటరత్నం. ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని హాజీపూర్ శివారులో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొంది. బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. పలువురికి గాయాలయ్యాయి. మధుర మీనాక్షి ఆలయ అధికారులపై దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు నటి నమిత. హిందువులకే ఆలయ దర్శనం అంటూ ఆలయ అధికారులు అవమానించారంటూ ఆరోపించారు. తాను తిరుమలలో పెళ్లి చేసుకున్నానని, తాను హిందువుని అని చెప్పారు నమిత. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ. తొలి జాబితాలో 15 మంది అభ్యర్థులు ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లో 9 అసెంబ్లీ సీట్లకు, 90 అసెంబ్లీ సీట్లకు 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 19, 25, అక్టోబర్ 1న పోలింగ్ జరగనుంది. లడాక్ లో కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు చేసింది కేంద్రం. లడాక్ అభివృద్ధి, శ్రేయస్సును కాంక్షిస్తూ జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్థాంగ్ జిల్లాల్ని ఏర్పాటు చేశామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయన్నారు. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ లో బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. షార్జా నుంచి వచ్చిన ప్లేన్ లో సీటు కింద 1.5 కిలోల బంగారం గుర్తించారు. 1,02,00,000 రూపాయల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. గుజరాత్ లో కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. నరోడా, సైన్స్ సిటీ, వేజల్పూర్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులంతా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలన్నీ వరద నీటిలో ఉన్నాయి. ఇళ్లలోకి కూడా వరద నీరొచ్చేసింది. గుజరాత్ వర్షాలు, వరద పరిస్థితులపై ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్తో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సహాయక చర్యలపై ఆరా తీశారు. కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని షా భరోసా ఇచ్చారు.